రొటేషనల్ డైనమిక్స్ లో ఉండే ప్రాబ్లం ఇది. ఏమి ఇచ్చాడంటే ఒక ట్యూబ్ ఉంది, లెంత్ 1 మీటర్ అని ఇచ్చాడు, రైట్. ఇందులోకి కంప్లీట్ గా ఒక లిక్విడ్ తో ఫిల్ చేశాడు, దాని మాస్ 2m. అయితే అబౌట్ 1 ఎండ్ యాక్స్ ఆఫ్ రొటేషన్ గా చేసుకొని రొటేట్ చేస్తే ఎండ్ దగ్గర యాక్ట్ అవుతున్న ఫోర్స్ ఎఫ్ అన్నాడు. అయితే ఈ యాంగులర్ వెలాసిటీ ఎంత అని అడుగుతున్నాడు క్వశ్చన్ లో. నేనేం చేస్తున్నా అంటే ఇందులో ఒక ఎలిమెంట్ కన్సిడర్ చేసుకున్నా, దాని మాస్ డిఎం అండ్ లెంత్ డిఎక్స్, యాక్స్ ఆఫ్ రొటేషన్ నుంచి ఎక్స్ దూరంలో ఉంది అనుకున్నా. మాస్ పర్ యూనిట్ లెంత్ ప్రకారము టోటల్ మాస్ 2m డివైడెడ్ బై టోటల్ లెంత్ ఎల్ విచ్ ఈస్ ఈక్వల్ టు ఎలిమెంటల్ మాస్ డిఎం లెంత్ డిఎక్స్. అప్పుడు ఎలిమెంట్ మాస్ ఎంత అవుతుంది అంటే 2m బై ఎల్ ఇంటూ డిఎక్స్ అవుతుంది. ఈ ఎలిమెంట్ మీద యాక్ట్ అవుతున్న సెంట్రిపిటల్ ఫోర్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తుంటాడు అంటే వీడే ప్రొవైడ్ చేస్తాడు, కాబట్టి ఎఫ్సి రెండు సేమ్ అవుతాయి. సెంట్రిపిటల్ ఫోర్స్ ఫార్ములా ఎం ఒమేగా స్క్వేర్ ఆర్. ఇక్కడ ఎం అంటే ఎలిమెంట్ మాస్ డిఎం, ఒమేగా స్క్వేర్, ఆర్ అంటే డిస్టెన్స్ ఎక్స్ అన్నమాట. ఇంటిగ్రేషన్ డిఎం ప్లేస్ లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ డిఎక్స్ ఇంటిగ్రేషన్ అవుతుంది. ఫ్రమ్ 0 to L చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టోటల్ గా చేయాలి కాబట్టి ఇంటిగ్రేషన్ ఎక్స్ డిఎక్స్ ఎక్స్ స్క్వేర్ బై 2, అప్పర్ లిమిట్ ఎల్ సబ్స్టిట్యూట్ చేస్తే ఎల్ స్క్వేర్ బై 2 అవుతుంది. ఇక్కడ 2 క్యాన్సిల్, ఎల్ ఒకటి క్యాన్సిల్ అయితే నాకు ఏం మిగులుతుంది ఎఫ్ వాల్యూ అంటే ఎం ఒమేగా స్క్వేర్ ఎల్ అవుతుంది. దెన్ ఒమేగా స్క్వేర్ వాల్యూ ఎఫ్ బై ఎంఎల్. ఒమేగా ఇస్ రూట్ ఆఫ్ ఎఫ్ బై ఎంఎల్, కానీ లెంత్ 1 మీటర్ కాబట్టి ఎల్ బదులు 1 సబ్స్టిట్యూట్ చేస్తే యాంగులర్ వెలాసిటీ రూట్ ఆఫ్ ఎఫ్ బై ఎం వస్తుంది.